మంది ఏంటంటే మంత్రాలు చెప్పడానికి కానీ పూజలు చేయడానికి కానీ డబ్బులు తీసుకుంటా ఉంటారు. అంటే ఇంత ఓపెన్గా మీరు మంత్రాలు ఎందుకు చెప్తున్నారు? అయితే ఒకటి చెప్పనా, నాది ఇంత హైలీ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ నేను అపాయింట్మెంట్ ఫీజు ఎందుకు తీసుకుంటలేనంటే నా పిహెచ్డి అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోకుండా చేస్తారా పూజలు? అంటే పూజలు కాదు, అపాయింట్మెంట్ ఫీజు తీసుకోను. Okay. అపాయింట్మెంట్ చూసినప్పుడు అంటే అలా జాతకం పరిశీలించినప్పుడు తర్వాత మొత్తం పరిశీలించి చూసిన దానికి అపాయింట్మెంట్ ఫీజు కొంతమంది తీసుకుంటారు గురువులు, నేను తీసుకోను. ఒకవేళ పూజలు చేయించుకుంటే మాత్రం తప్పకుండా తీసుకుంటా. ఓకే. తప్పకుండా దానికి తీసుకుంటా. పూజలు చేస్తేనే, పూజలు చేయించేటప్పుడు ఇప్పుడు నా మంత్రశక్తిని ఇవ్వాలి, కొన్ని అఖండ దైవిక వస్తువులు యూజ్ చేయాలి, మా ఖర్చులు ఉంటాయి కదా, తప్పకుండా ఫీజు తీసుకుంటా అప్పుడు. ఓకే. కానీ అపాయింట్మెంట్ ఫీజు మాత్రం తీసుకోను. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు అసలు సాధన? నాది ఇప్పుడు 14 ఇయర్స్. 14 ఇయర్స్ నుంచి సాధన సాధనలో చేస్తూనే ఉన్నా. అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారా? ఇప్పుడు మనిషి నిత్య విద్యార్థి అబ్బా, ఓకే. జీవితాంతం చేస్తూనే ఉండాలి. మ్మ్. నువ్వు చేస్తున్నది కూడా సాధనే కదా, మీడియా సాధన. నేను చేస్తున్న మంత్ర సాధన చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఓకే. అట్లా ఎక్కడ ఆగదు, ఇది ఎట్లా ఆగుతుంది? మ్మ్. మనం గర్వంగా మంత్రసిద్ధి అయిందని చెప్పేసి మంత్రాన్ని ఆపినాం అనుకో, అదే మన ప్రాణాన్ని తీస్తుంది. ఆహా, అది ఓకే. కూడా కలిగి ఉంటాయి లింక్స్. మంత్రశాస్త్రంలోకి వచ్చేటోళ్ళకు నియమాలు ఉంటాయి. అవునవును విన్నా. అంటే మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు తర్వాత మంత్రాలు ఆపేస్తే వాళ్ళకి తలుగుతుంది అని అంటారు మ్మ్. కదా. 3 గవర్నమెంట్ జాబులు వదులుకున్నా సార్. మరి ఏమేం జాబ్లు? అది నాకు ఫస్ట్ చెప్పినా కదా, నాది ఎంఎస్సి మ్యాథ్స్. ఎంఎస్సి బీఈడి మ్యాథ్స్లో అయిపోయింది నాది. అప్పుడు నేను కామన్గా లెక్చరర్గా స్కూల్లో టీచర్గా చేసేటోని. అప్పుడు మాకు ఆర్జేడీ కౌన్సిలింగ్ జరిగింది. అప్పుడు లెక్చరర్గా పోయిన వాళ్ళకి మొత్తం గవర్నమెంట్ అయినాయి. అప్పుడు నేను పోలే. ఎందుకంటే అప్పుడు విద్య స్టార్ట్ అయింది నాకు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంతకంటే ముందు నాది ఒక వలన ఎస్ఐ జాబ్ డిస్మిస్ అయిపోయింది. అది ఓకే. అంత అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినా కూడా డిస్మిస్ అయిపోయింది. తర్వాత విద్యలో వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ సాధన చేస్తున్న తరుణం భద్రాచలంలో ఉన్నప్పుడు, అప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ పడ్డాయి. ఆ ఎగ్జామ్స్ రాసిన, దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వద్దులే, మా మేడం ఉండి అవసరం లేదు, నువ్వు గొప్ప విద్య నేర్చుకుంటున్నావు కదా, వద్దులే. అప్పటికే నాకు మెడికల్స్ ఉన్నాయి సార్. ఓకే. నాకు ఉపాధి జరుగుతున్నది మంచిగా, మెడికల్లో నాకు ఇన్కమ్ వస్తున్నది. ఇంకా వద్దులే అని మా మేడం చెప్తే అది కూడా వదిలేసిన. తర్వాత దీన్ని పట్టుకున్నా, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ సబ్జెక్ట్లో, ఏదో ఉందని చెప్పేసి తీసుకున్నా. హ్యాపీగా ఉన్నా. ఇప్పుడైతే 10 మందికి హెల్ప్ చేస్తున్నా, సాటిస్ఫాక్షన్గా ఉంటున్నా. ఓకే.